ట్రంప్ మామ జోక్యంతో ఆగిన భారత్-పాక్ యుద్ధం. పాకిస్తాన్ మొరపెట్టుకుంది మమ్మల్ని రక్షించండి అని యూఎస్ఏ దగ్గరికి వెళ్ళి యూఎస్ఏ వాళ్ళకి అన్ని విధాలుగా ఎప్పుడు సపోర్ట్ చేస్తూ వచ్చింది. గత 77 సంవత్సరాలుగా సపోర్ట్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు కూడా సపోర్ట్ చేసింది. ఇందులో ఇండియాకి కొన్ని డీల్స్ ఇచ్చామన్నారు. అంటే ఫైనాన్షియల్గా ఉంటాయి ఏమన్నానో అది ఇండియా యూఎస్ఏ ట్రేడ్ డీల్ అయి ఉండొచ్చు, లేదంటే ఇంకేదైనా కావచ్చు. మెయిన్గా ట్రేడ్ డీల్లోనే ఏదో ఆఫర్ ఇస్తారు. దానికి తలొగ్గారు మన వాళ్ళు. ఎప్పుడు కూడా మనం శక్తివంతులు కాకపోతే మనకంటే బలవంతుడు మనల్ని కంట్రోల్లో పెడతాడు. ఇది నిజం, సత్యం. ఇది మనం తెలుసుకోవాలి. మనం 150 కోట్లు జనసంఖ్య ఉండి మనం దేనికి పనికిరాం. ఒక విధంగా చెప్పాలంటే మనం వెపన్స్ తయారు చేయలేము. మన డిఫెన్స్ మనం పూర్తిగా చేసుకోలేకపోతున్నాం. మన వెపన్స్, మనకి కావలసిన ఆయుధాలు విదేశాల నుంచి తెప్పించుకుంటాం. మనకి కావలసిన ఎలక్ట్రికల్ వస్తువులు విదేశాల నుంచి వస్తాయి, ప్రత్యేకించి చైనా నుంచి వస్తాయి. మిషనరీ విదేశాల నుంచి వస్తాయి. అదేవిధంగా సోషల్ మీడియా యాప్లు కూడా విదేశాల నుంచే ఉన్నాయి. యూఎస్ఏ కంట్రోల్ చేస్తుంది మొత్తం. ట్విట్టర్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, లేదా టెలిగ్రామ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అవన్నీ కూడా విదేశాలవే. మనం ఏవీ లేవు. 150 కోట్లు మనం వెళ్ళి తినడానికి తప్ప దేనికి పనికిరాము అంతే. ఆర్మీకి ఎవరో కూడా ఫ్రీ హ్యాండ్ ఇవ్వలేరు. ఏ దేశం అయినా సరే, ఏ రాష్ట్రపతి అయినా కావచ్చు, ఏ ప్రధానమంత్రి అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరు కూడా ప్రపంచంలో ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వలేరు. ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇస్తే ఆర్మీ ఇప్పుడు కూడా వెనక్కి తిరగదు, ముందుకు వెళ్తుంది. ఉన్న మొత్తం శక్తిని ఉపయోగిస్తుంది. అదే భారత సైన్యానికి అంత శక్తిని ఇస్తే, అంత ఖచ్చితమైన ఆదేశాలు ఇస్తే ఈ రోజు యుద్ధం ఆగదు. ఆగే పరిస్థితి ఉండదు. అంత కంట్రోల్గా అటాక్ కూడా చేయదు. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేస్తుంది. పాకిస్తాన్ సగం క్లియర్ అయిపోయేది. మీరు అనొచ్చు అణు ఆయుధాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా అని. మన దగ్గర కూడా ఉన్నాయి కదా. వాళ్ళు ఉపయోగించే అణు ఆయుధాలని మనం అడ్డుకోగలిగే శక్తి మనకు ఉంది. కానీ మనం వేసే అణు ఆయుధాలు అడ్డుకునే శక్తి వాళ్ళ దగ్గర లేదు. మొత్తం పాకిస్తాన్ సర్వనాశనం అయిపోద్ది 5 నిమిషాల్లో. వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్ అన్ని మొత్తాన్ని ఫెయిల్ అయిపోయి ఉన్నాయి. మన డిఫెన్స్ సిస్టమ్ అంతగట్ట బాగానే ఉంది. ఎందుకు భయపడాలి? మనం చరిత్ర నుంచి ఏమీ నేర్చుకోలేదు. ఎప్పుడు కూడా మనం అవతల వాళ్ళ టర్మ్స్ మీద వాళ్ళకి నచ్చినట్టు, వాళ్ళకి నచ్చినప్పుడు వాడు అటాక్ చేస్తాడు. అప్పుడు మనం ఆడికి రిప్లై ఇస్తున్నాం. అది కూడా కంట్రోల్గా, లిమిటెడ్గా. ఆడు అటాక్ మాత్రం అన్లిమిటెడ్గా చేస్తాడు. మనం కంట్రోల్గా, లిమిటెడ్గా చేస్తాం. ఫలితం ఏముంటుంది? ఎవడు కంట్రోల్ చేస్తున్నాడు? ఆడికి వచ్చినప్పుడు వాడు చేస్తున్నాడు. మనం జస్ట్ ఆడికి నచ్చినట్టు మనం చేస్తున్నాం. ఆడికి వీలు కాలేదు. ఈరోజు పాకిస్తాన్కి వీలు కాలేదు, ఓడిపోతాం అని తెలుసు. ఈరోజు చేతులు ఎత్తేసారు, మనం ఊరుకుండిపోయారు. ఇదే విషయం చరిత్రలో జరిగింది. పృథ్వీరాజ్ మీద గోరి 17 సార్లు దండయాత్ర చేశాడు. 16వసారి ఆడు దొరికిపోతే శత్రువునైనా క్షమాభిక్ష అడిగి క్షమించాలి అని పాలసీ పాటించి ఆడిని వదిలేశాడు 16వసారి. 17వసారి గోరి ఏం చేశాడు? చౌహాన్ని చంపాడు. వాళ్ళు బలం తెలుసుకుంటారో వాళ్ళకి శక్తి వచ్చినప్పుడు వాళ్ళు దారుణంగా అటాక్ చేస్తారు. చరిత్ర నుంచి ఇది మనం నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే పృథ్వీరాజ్ చౌహాన్కి ఏం జరిగిందో మనకి కూడా అదే జరుగుతుంది. భవిష్యత్తులో పాకిస్తాన్ శక్తి పుంజుకుంటుంది. అప్పుడు చేస్తుంది వాళ్ళకి నచ్చినప్పుడు. వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్లో మనం ఎప్పుడు యుద్ధం చేస్తున్నాం, వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్లో చేస్తున్నాం. గత 77 సంవత్సరాలుగా ఇదే పని జరుగుతుంది. ఇలా జరుగుతూనే ఉంటుంది. పాకిస్తాన్ ఎప్పుడు కూడా విదేశీ శక్తులు నిలబెట్టి ఉంచుతాయి. ఇది అక్షర సత్యం. పాకిస్తాన్కి ఎప్పుడు కూడా మద్దతు ఇస్తాయి. ఎందుకంటే ఇండియాకి అంత క్యాపబిలిటీ ఉంది. వీళ్ళ దగ్గర క్యాపబిలిటీ ఉంది, కానీ మన క్యాపబిలిటీ మనకు తెలియదు. వాళ్ళకి తెలుసు. వీళ్ళు తలుచుకుంటే ఏదైనా సాధిస్తారు అని, ప్రపంచాన్ని ఏలుతారు అని తెలుసు వాళ్ళకి. కానీ మన గాడిదలకే తెలియదు మన కెపాసిటీ అనేది. అక్కడికి యుద్ధం ఆగిపోయింది, డీల్ అయింది. వాళ్ళకి, పాకిస్తాన్ వాళ్ళకి ఐఎంఎఫ్ నుంచి $1 బిలియన్, అంటే సుమారు 8,500 కోట్లు రుణం దొరికింది. వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి దొరికింది. మనకేం కావాలో మనకు తెలియదు. మనకి ఏదో ఇస్తా ఉన్నారు, మనం ఓకే అయిపోయాం. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, పాకిస్తాన్లో ఆర్మీ జనరల్ మారినప్పుడల్లా ఒక అటాక్ జరుగుతుంది ఇండియా మీద. 1 లేదా 2 సమయానుకూలంగా చేసుకుంటారు. వాళ్ళకి నచ్చినప్పుడు వాళ్ళు టెస్ట్ చేస్తారు. 2016లో జరిగింది, 19లో జరిగింది. అప్పుడు బాజ్వా జనరల్ ఉండేవాడు. బాజ్వా రిటైర్ అయిపోగానే ఆసిఫ్ మునీర్ వచ్చాడు. వీడు మళ్ళీ టెస్ట్ చేశాడు. అంతకుముందు పర్వేజ్ ముషరఫ్ చేశాడు. అలాగే టైం టు టైం చేస్తూనే ఉంటారు అనమాట. ఒక జనరల్ మారినప్పుడల్లా అటాక్ ఇండియా మీద చేస్తూ ఉంటారు. మనం అలాగా వాళ్ళకి రెస్పాన్స్ ఇస్తూ ఉంటాం అనమాట. మన రెస్పాన్స్ ఎలా ఉంటుంది అంటే లిమిటెడ్గా ఉంటుంది, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉండవు. ఎప్పుడు స్పోర్ట్స్ సెటిల్ చేస్తారో అయితే అర్థం కావట్లేదు. ఇప్పటికే భారతదేశ పరిస్థితి ఎలా ఉందంటే,
మనం బయటికి బలంగా కనిపించవచ్చు డ్రగ్స్ తీసుకున్న బాడీ బిల్డర్ లాగా కానీ లోపల అంతా పాడై ఉంది. ఉదాహరణకి పంజాబ్లో ఖలిస్తాన్ మూవ్మెంట్ రన్ అవుతుంది, దానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సపోర్ట్ అవుతుంది. 7వ తేదీన మనం అటాక్ చేస్తే అక్కడ కిసాన్ ఆందోళన చేస్తున్నారు. అంటే దేశం ఒక పక్క యుద్ధం స్థితిలో ఉంటే వీళ్ళు కిసాన్ ఆందోళన చేస్తున్నారు. గవర్నమెంట్ ఏం చేస్తుంది? వీళ్ళకంటే ప్రస్తుతం మీకు అనిపించవచ్చు బీజేపీ గవర్నమెంట్ కంటే పివి నరసింహరావు 100 రెట్లు బెటర్. 84లో సిక్కుల మీద అటాక్ చేసిన తర్వాత 90లో 91లో చాలా ఎక్కువ కేసులు అయ్యాయి, గొడవలు అయ్యాయి సిక్కులకి హిందువులకి. వాటిని చాలా చాకచక్యంగా అంచింది పివి నరసింహారావు. మళ్ళీ అదే ఖలిస్తాన్ మూవ్మెంట్ ని 11 ఏళ్ళుగా మన ప్రో నేషనలిస్ట్ గవర్నమెంట్ ఉండి కూడా ఏం పేరలేకపోయాం. పంజాబ్ లో చాలా సపోర్ట్ ఉంది, 2 ఎంపీలు గెలిచారు. అది మనం ఆలోచించాలి. బెంగాల్లో పరిస్థితి మీరు చూసారు. కేరళ కూడా అలానే ఉంది, తమిళనాడు అలాగే ఉంది. ఇక్కడ ఆంధ్రాలో దేవాలయాలు గొడగొడితే అడిగి నాదుడే లేడు ఎవడుంది. భారతదేశంలో 800 జిల్లాలు ఉంటే అందులో 200 జిల్లాల్లో హిందువులు లేనే లేరు. అవి చాలా వరకు బార్డరింగ్ స్టేట్స్, అంటే వేరే దేశాల సరిహద్దు జిల్లాలు చాలా వరకు. మనం మేలుకోకపోతే ఈసారి దేవుడు కూడా బక్కించలేడు. మొత్తానికి యుద్ధం అయితే ఆగిపోయింది. ఇక సెలవు ఈ రోజుకి.